దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిస్తుంది. ఇప్పటికే కోవిడ్-19 కేసులు 3,395 కరోనా కేసులు యాక్టివ్ దాటగా గడిచిన 24 గంటల్లో 7గురు మృతి చెందారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కోవిడ్ కేసుల సంఖ్య 3,395కి చేరింది. అత్యధికంగా కేరళలో 1,336 కేసులు నమోదయ్యాయి. 467 కేసులతో మహారాష్ట్ర ఆ తరువాత స్థానంలో ఉంది. ఢిల్లీ 375, గుజరాత్ 265, కర్ణాటక 234, తమిళనాడు 185, పశ్చిమ బెంగాల్ 205 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా రాజస్థాన్ 51, ఉత్తరప్రదేశ్ 42, పుదుచ్చేరి 25, హర్యానా 20, ఆంధ్రప్రదేశ్ 17, మధ్యప్రదేశ్ 10, గోవా 7, ఒడిశా 4, పంజాబ్ 4, జమ్మూ కాశ్మీర్ 4, తెలంగాణ 4, అరుణాచల్ ప్రదేశ్ 3, చండీగఢ్ 3, మిజోరాం 2, అసోం 2 చెప్పున కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత వారంతో పోలిస్తే 5 రెట్లు వేగంగా కోవిడ్ కేసులు పెరిగినట్లు అధికారులు చెప్పారు. కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్రలో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చెప్పున చనిపోయారు. వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతుండటం, మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కోవిడ్ లక్షణాలు ఉన్న పిల్లలను పాఠశాలకు పంపవద్దని ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని చెబుతున్నారు. రుచి, వాసనలు కోల్పోవటం లేదా వాటిని గుర్తించే సామర్థ్యం తగ్గడం, చలి, కండరాల నొప్పులు, ఆకలి మందగించడం ఈ లక్షణాలు ఉన్నవారు కరోనా టెస్టులు చేయించుకోవటం మంచిది. ప్రయాణాల్లోనూ జన సమూహాల్లోనూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు వాడాలని సూచించారు. కోవిడ్ కేసులు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు. అదేవిధంగా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి, అసలు కోవిడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? విరామం తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ దేశాన్ని కలవరపెడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కోవిడ్ కేసులు పెరిగాయి. మే 2025 చివరి వారం నాటికి 210 యాక్టివ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే ఆరోగ్య శాఖ కూడా దీనిలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈసారి కనిపిస్తున్నటువంటి వేరియంట్ కొంత మారినట్లుగా కూడా నిపుణులు చెప్తున్నారు. గతంలో పెద్దలే ఎక్కువగా ప్రభావితం అవుతుండగా ఇప్పుడు యువత కూడా ప్రమాదానికి గురవుతున్నారు. మొత్తం తానే రాష్ట్రంలో 21 సంవత్సరాల యువకుడికి కోవిడ్ తో మృతి చెందిన ఘటన కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం వయసుతో సంబంధం లేకుండా ఈసారి వచ్చినటువంటి వేరియంట్ కి సంబంధించి ఆయా రాష్ట్రాల ఆరోగ్య శాఖలు కూడా అప్రమత్తమైనట్టుగా అయితే తెలుస్తుంది. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను కూడా పెంచుతున్నాయి. ప్రజలకు అవసరమైతే ఇంటి వద్దే పరీక్షలు నిర్వహించేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈసారి వచ్చినటువంటి వేరియంట్ కి సంబంధించి ముందస్తు చర్యల్లో భాగంగా మాస్కులు ధరించాలి, శానిటైజర్ వాడాలి, సామాజిక దూరం పాటించాలన్న కోణంలోనే ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందిగా ప్రభుత్వం కూడా సూచిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కోవిడ్ కు అడ్డుకట్ట వేయడానికి ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే గత కొంతకాలంగా కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజల్లో మాస్కులు ధరించడం, అలసత్వం వహించడం ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్న కొద్దీ మాస్క్ మళ్లీ ముఖంపైకి రావాల్సి వస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నా సరే వైరస్ వ్యాప్తికి ఇది కారణమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుత వేరియంట్ వల్ల లక్షణాలు ఎలా ఉన్నాయంటే దగ్గు, జలుబు, అలసట, తలనొప్పి, చిన్న జ్వరం మొదలవుతుంది. కొన్నిసార్లు రుచి వాసన కూడా కోల్పోవడం కూడా జరుగుతోంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈసారి కోవిడ్ కేసులు దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నాయి. కాబట్టి నిన్న ఒక్కరోజే చూసుకున్నట్టయితే దేశంలో 685 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశం ప్రస్తుతం 3,395 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 1,336 కోవిడ్ యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 467, ఢిల్లీలో 375, గుజరాత్ లో 265, కర్ణాటకలో 234, తమిళనాడులో 185, బెంగాల్లో 205, ఏపీలో 17, తెలంగాణలో 3. నిన్న ఒక్కరోజే కరోనాతో 4 మృతి చెందారు. ఢిల్లీ, కేరళ అలాగే కర్ణాటక, యూపీలో ఒక్కొక్కరు మృతి చెందారు. కోవిడ్ నుంచి కోలుకుని నిన్న 265 మంది డిశ్చార్జ్ కూడా అవడం కూడా మనం చూసుకోవచ్చు.
ఈసారి వస్తున్నటువంటి వేరియంట్ కి సంబంధించి కూడా ముందస్తు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి, అలాగే శానిటైజర్ వాడాలి అన్న కోణంలో కూడా ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా శానిటైజర్ తో పాటు ఆర్టీ సిబ్బందిని కూడా పెంచినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వేరియంట్ కి సంబంధించి కలవరపడాల్సిన అవసరం లేదు అన్న కోణంలో పక్క ఆరోగ్య నిపుణులు చెప్తున్నా కానీ ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరం పాటించాలి, ఈ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకోవాలి. ఫస్ట్ కేసు మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో నమోదైంది. అలాగే సెలబ్రిటీల్లో చూసుకున్నట్టయితే నమ్రతా శిరోడ్కర్ వాళ్ళ సోదరి అయినటువంటి శిల్పా శిరోడ్కర్ కి అటాక్ అవడం కూడా మనం చూసుకోవచ్చు. వరుసగా ఈ కేసుల సంఖ్య పెరగకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వం కూడా కట్టడి చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. హరి. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉషా. ఏపీ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏలూరు జిల్లా కేంద్రంలో మహమ్మారి కలకలం సృష్టించింది. ఏలూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పనిచేస్తున్న 4 సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ పరిణామంతో కలెక్టరేట్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అందిస్తారు సతీష్. సతీష్, చెప్పండి, కోవిడ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అది ఏలూరులో అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అయితే పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు అయితే పెరుగుతున్నాయని చెప్పవచ్చు. కలెక్టరేట్ లో పనిచేస్తున్న 4 సిబ్బందికి అయితే ఈ రోజు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ తేలింది. వాళ్ళందరినీ కూడా హోమ్ ఐసోలేషన్ లో సిబ్బంది అయితే ఎవరైతే సిబ్బంది హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచారు. సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. వైద్యులు అయితే కరోనా టెస్టులు నిర్వహించారు. 4 రోజుల క్రితమే శాంతినగర్ లో ఉండే 2 వృద్ధులకు అయితే పాజిటివ్ గా గుర్తించారు. వాళ్ళని గుంటూరు చికిత్సకు పొందుతూ 2 వృద్ధులను కూడా అక్కడ గుంటూరు హాస్పిటల్ కి తీసుకెళ్లడం అయితే జరిగింది. అలాగే ఇటు మధ్య కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలో ఉన్న పైడిపర్ గ్రామంలో ఒక వృద్ధురాలు తీసుకెళ్లారు. ఎవరికైనా సరే ఇప్పుడు కరోనా ఇక్కడ ఏ విషయంలో అయినా సరే అది కరోనా టెస్టులు కావాలి మొత్తం అంతా కూడా వైద్య సిబ్బంది అంతా కూడా అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పవచ్చు. అలాగే కరోనా అంటే బయట ఎక్కువగా ఉన్న ప్లేసుల్లోకి వెళ్ళొద్దని చెప్పి మాస్కులు కూడా ధరించాలని చెప్పి ఎప్పటికప్పుడు అధికారులు తెలియపరుస్తున్నారు. ఏదైతే ఇక్కడ కలెక్టరేట్ లో ఎప్పుడైతే సిబ్బందికి వచ్చిందో మొత్తం అంతా కూడా జిల్లా అంతా కూడా అధికారులు ప్రతి చోట కూడా ఈ కరోనా గురించి మొత్తం గుంపుల కింద లేకోకుండా ఉన్న చేయాలని చెప్పి అంటున్నారు. హరి. ఓకే, రైట్, థ్యాంక్ యూ సతీష్.